హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో క్యారెట్ బీట్రూట్ కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ కర్రీ రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ వేలో లంచ్ బాక్సెస్కి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇది మార్నింగ్ వితిన్ 10 మినిట్స్లో చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్యారెట్ బీట్రూట్ హెల్తీ కూడా. సింపుల్ అండ్ ఈజీ వేలో ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను క్యారెట్ బీట్రూట్ ఇలా పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కానీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, 1 ఇంచు చెక్క, సినమన్, అలానే లవంగాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన పచ్చివాసన పోయి టేస్ట్ బాగా ఉంటుంది. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో క్యారెట్ బీట్రూట్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం మన టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి, సాల్ట్. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల క్యారెట్ బీట్రూట్ ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, టమోటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం, వెల్లుల్లి, టమోటో పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అలానే 1 కట్ చేసి పెట్టుకున్న టమోటో కూడా యాడ్ చేసుకొని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను హాఫ్ కోకోనట్ గ్రైండ్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇది పచ్చి కొబ్బరి. ఈ కొబ్బరిని కూడా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, హాఫ్ టేబుల్ స్పూన్. అలానే మన టేస్ట్కి తగినంత కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి, చిల్లీ పౌడర్. అలానే ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఇక్కడ నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మన గ్రేవీని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ తక్కువ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే. ఫైనల్గా కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే టేస్టీ బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. క్యారెట్ బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. అంతే, సింపుల్ అండ్ ఈజీ వేలో మార్నింగ్ టైమ్స్ లంచ్ బాక్సెస్కి వితిన్ 10 మినిట్స్లో టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్తీ రెసిపీ. ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అంతే, సింపుల్ అండ్ ఈజీ వేలో క్యారెట్ బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. అంతే, సింపుల్ అండ్ ఈజీ వేలో కర్రీ